2024 క్రాప్స్లో పనిచేసే సినిమా కార్మికులందరూ ప్రతి సినిమాలో 50% తప్పకుండా వర్కర్స్ని పెట్టాలనేది, తెలంగాణ వర్కర్స్ని పెట్టాలనేది మా డిమాండ్. చిన్న సినిమాలకు ప్రభుత్వం శాటిలైట్ ద్వారా ప్రభుత్వాన్ని సహకారాన్ని అందించి శాటిలైట్ అమౌంట్ వచ్చే విధంగా, ఈ మధ్యలో చాలా చిన్న సినిమాల్ని అసలు శాటిలైట్ వాళ్ళు కొనడం లేదు. శాటిలైట్లో కొంత అమౌంట్ వస్తే ప్రొడ్యూసర్కి ఫస్ట్ 50% భారం తగ్గేది. దాన్ని పూర్తిగా విఫలమైంది ఈ మధ్యకాలంలో. కాబట్టి దాన్ని ప్రభుత్వం దాన్ని కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకొని శాటిలైట్ వచ్చే విధంగా ఏర్పాటు చేయాలనేది మా యొక్క డిమాండ్. అలాగే సినీ కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సదుపాయాలు కల్పిస్తూ హెల్త్ కార్డులు ఇవ్వాలని మరొక డిమాండ్. అలాగే ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తూ సినీ కార్మికులందరికీ మరియు అలాగే జర్నలిస్ట్ కార్మికులందరికీ కూడా ఇవ్వాలనేది, ప్రభుత్వం ద్వారా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలనేది మాదొక డిమాండ్. వేరే రాష్ట్రాల్లో ఇవి ఇస్తున్నారు కాబట్టి మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇది చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా సినిమా పరిశ్రమలో చాలామంది అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర అనే కాకుండా కూడా బయట రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇక్కడ కార్మికులు చాలామంది ఉన్నారు. ఎవరిని కూడా ఇబ్బంది లేకుండా ఎవరి పని వారు సక్రమంగా చేసుకొని, ప్రతి దాంట్లో చాలా వరకు కార్మికులు చెప్పేది ఏంటంటే, చాలామంది ఫైట్ మాస్టర్స్ని పెద్ద సినిమాలకు కానీ చిన్న సినిమాలకు కానీ తెలంగాణ ఫైటర్స్ని కూడా ఎంకరేజ్ చేయడం లేదనేది చెప్తా ఉన్నారు. దయచేసి ఒక సినిమాకి టోటల్ వాళ్ళని పెట్టకుండా ఒక ఫైట్ 2 ఫైట్లు ఇవ్వాలనేది కూడా మేము మా గిల్డ్ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాము. తెలుగు ప్రొడ్యూసర్స్ ఫిలిం ఛాంబర్లో తెలంగాణ అతన్ని ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా చేయాలనేది నా ప్రత్యేక డిమాండ్. ఛాంబర్ను అలాగే కంటిన్యూ చేస్తూ తెలంగాణ వ్యక్తిని, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి తెలంగాణ వ్యక్తిని తెలుగు ఫిలిం ఛాంబర్కి ప్రెసిడెంట్గా చేయాలనేది నా డిమాండ్. నేను చెప్పిన ఈ విన్నపాలన్నీ సహృదయంతో, మంచి హృదయంతో నిర్మాతలు కానీ, ప్రభుత్వం కానీ, అక్కడ ఎగ్జిబిటర్స్ కానీ స్పందించి మాకు ప్రొడ్యూసర్స్కు ఇక్కడ ఉండే కార్మికులందరికీ సహకరించే విధంగా చేయాలని కోరుకుంటూ, మీ అందరికీ మేము పిలవగానే ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో పుట్టి పెరిగిన తెలంగాణ బిడ్డగా సంతోషపడుతూ, ఈ తెలంగాణ ప్రొడ్యూసర్ గిల్డ్ ఆధ్వర్యంలో, రామకృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇంత తక్కువ టైంలో ఈ ఏర్పాట్లు చేయడం, ఫెడరేషను ఏర్పాటు చేయడం, 24 క్రాప్స్ అందరు రావటం, దానికి దర్శకుల సంఘానికి అధ్యక్షుడు నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. సినిమా పరిశ్రమ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందడానికి నా వంతు సహకారంగా నేను ప్రొడ్యూసర్ గిల్డ్కి సహకరిస్తూ అభివృద్ధికి తోడ్పడతానని హామీ ఇస్తూ ఒక్కసారి రామకృష్ణ గౌడ్ గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ కొంతమంది కొత్తగా వచ్చారు, వాళ్ళని కూడా మనం కలుపుకొని అందరం ఎలా సమస్య సాల్వ్ చేసుకొని ముందుకెళ్తే మన ఇండస్ట్రీ, తెలంగాణ పరిశ్రమ కూడా, తెలంగాణ సినిమా పరిశ్రమలో కూడా మనం ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతోనే మేము రావడం జరిగింది. అందుకని అందరూ ఎవరు కూడా మన ఘర్షణ వాతావరణం లేకుండా అందరు అన్నదమ్ములాగా ముందుకెళ్ళాలని మేము భావిస్తున్నాం. నేను ఒక కార్మికుడిని, అలాగే కార్మికులకున్న బాధలన్నీ తీర్చాలంటే మన తెలంగాణ ఛాంబర్ కావాలి. అందుకే ఈ తెలంగాణ ఛాంబర్ను మనస్ఫూర్తిగా మన గౌడ్ గారిని మేమందరం కలిసి పిలిచాము. ఎందుకంటే గౌడ్ గారు, మీరు చాలా సినిమాలు చేశారు, చాలా సినిమాల్లో చాలా మా కష్టాలన్నీ మీకు తెలుసు కాబట్టికే మీరు రావాలి ముందుకు అన్నా. నాకెందుకు అంటే, నీకెందుకు కాదు, ఇది తెలంగాణ బిడ్డవు, నువ్వు ఈ గడ్డ మీద పుట్టావు, నువ్వు రావాలి అని తెలంగాణలో ఒక సౌండ్ 24 క్రాప్స్ అందరం కలిసి ఆయన పిలుచుకొచ్చాము ఇక్కడికి. ఇంకా ఆయన సినిమాలు చేస్తూనే ఉంటాడు, మన అందరికీ పని ఇస్తూనే ఉంటాడు, దానికి ముందు ఉంటుంది. ముందు తెలంగాణ వారికి, పర్టికులర్గా తెలంగాణ వారికి ఏమి కావాలో దానికి ముందు కృషి చేసేందుకు ఆయన ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, ఈ కల్చర్ను కాపాడడం కోసం రచయితల సంఘం ద్వారా మేమేం చేయాలో కూడా అది చేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా చెబుతూ అందరికీ నమస్కారం చెప్తూ, ఫ్యూచర్లో ఏమేం కావాలో పెద్దలు నిర్ణయించినట్టు గవర్నమెంట్తో కూడా పోరాడి
మాకు కావాల్సినవన్నీ కూడా సాధించుకోవడానికి మేము ముందుకు వెళ్తాం. మా తరఫున కూడా అన్ని సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తామని చెప్పి కూడా అనుకుంటూ మా ప్రెస్ వాళ్ళు కూడా కొంచెం బాగా సహకరించాలని కోరుకుంటూ నమస్తే. ఇప్పుడు ఈరోజు రామకృష్ణ గారు ముందుకొచ్చి ఇచ్చేసిన గతంలో ఎన్నో మీటింగులు జరిగినాయి. తెలంగాణ గురించి ఎందరో యూనియన్లు పెట్టినరు. అదేవిధంగా తెలంగాణలో యూనియన్లు పెట్టిన తర్వాత కూడా పరిశ్రమలో తెలంగాణ వాళ్ళు, ప్రతి యూనియన్లో ఆంధ్ర వాళ్ళు, ప్రతి స్టేట్ వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ముందు యూనియన్లకు ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత యూనియన్లో ఉన్న వాళ్ళకి కాకుండా కొత్తగా యూనియన్లు ఏర్పాటు చేసిన వాళ్ళకి సెకండ్ అవకాశం ఇవ్వాలి. ఇందులో ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని ఈ విషయాల్లో తెలంగాణ విషయంలో అందరు సహకరించి పనిచేసి, ఎందుకంటే ముందు రామకృష్ణ గారు చాలా మాకు పరిచయం ముందు నుండి సినిమా పరిశ్రమ కోసం అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి కంపల్సరీ ఆయన ముందుకు తీసుకెళ్తే ఆయన వెనక మేము కంపల్సరీ ఉండి ఆయన సహకారాలు మా యూనియన్ ద్వారా కానీ 24 యూనియన్ల ద్వారా కానీ సహకారం అందించి కృషి చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తూ, తెలంగాణ వచ్చినందుకు సంతోషపడాలో బాధపడాలో అర్థంగా సిచ్యువేషన్ ఇప్పుడు. ఎందుకంటే మేము ఇక్కడ చాలామంది వర్కర్స్ ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కలిసి పనిచేసుకుంటా ఉన్నాం. ఇప్పటివరకు ఒక చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది ఇప్పుడు టోటల్గా, ఎవరు ఎక్కడ పని చేసుకోవాలని కన్ఫ్యూజన్. తర్వాత ఇదే సందర్భంగా సందట్లో అన్నట్టుగా బూటకపు యూనియన్లు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు దయచేసి పెద్దలకు నేను ఒకటి మనవించేది ఏంటంటే, బయట వ్యక్తులు ఎంటర్ అవ్వకుండా సరైన వర్కర్లను గుర్తించాలి, వేరే వ్యక్తులు రాకుండా చూడండి. అలానే పెద్దవాళ్ళు చేసే మంచి ప్రయత్నానికి మా యూనియన్ తరపు నుంచి ఆల్వేస్ 24 అవర్స్ మీకు సపోర్ట్ ఉంటుందన్నయ్య. అలానే ఇంకో కోరిక ఏంటంటే అందరికీ మంచి జరగాలి, సినిమా కళాకారులందరూ హ్యాపీగా ఉండాలి. అలానే మన తెలంగాణ ప్రొడ్యూసర్స్ మంచి మంచి సినిమాలు తీయాలి. మనకు ఒక బ్యాడ్ నేమ్ ఉంది, తెలంగాణ ప్రొడ్యూసర్స్ మన సినిమాలు తీయారని. ఆ సినిమాలు కూడా చేసి చూపిస్తారని అనుకుంటున్నాను. మంచి సినిమాలు తీయాలి, మంచి టెక్నీషియన్స్ వాడు మంచి సినిమాలు తీసి మనం కూడా మన దగ్గర కూడా మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారని చెప్పి ప్రూవ్ చేసుకోవాలని కూడా నా కోరిక.